యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. నైనా ఇదిగో ఈ సమయంలో నిలబడిన దాసుని నీవే మరుగుపరిచి నీవే మాతో మాట్లాడండి. గొప్పగా మీ వీళ్ళని దర్శించి వారి ఆత్మ కావలసిన తృప్తిని దయచేయమని, నిశ్చితమైతే అనేక మంది నడిపించండి. దేవుని మాటలు వినడానికి ఆసక్తితో నీ బిడ్డల ముందుకు రావడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో, అదే రీతిగా లైవ్ వీక్షిస్తున్న వారు కూడా నైనా దీవించబడుటకు ఆశీర్వదించబడుట చక్కని వాక్యం చేత నింపబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు శిలువ మీద ఎన్ని మాటలు పలికాడు? ఆయన 7 మాటలు ఆ ఒక కలువరి కొండ మీద శిలువ మీద వేలాడబడుతూ ఎంతో బాధతో శ్రమతో ఇబ్బందులతో మన దేవుడు 7 మాటలు ఆ కలువరి శిలువ మీద పలికాడు. అందులో ఈ మాట 6వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. 6వ మాట ఏంటి? సమాప్తమైనది. హల్లెలూయా. 6వ మాట ఏంటి? సమాప్తమైనది. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకములకు వచ్చిన పని సమాప్తమైంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చిన పని ఏమైంది? ఇప్పుడు సమాప్తమైంది. విమోచన అనే ఒక పనిని దేవుడు నెరవేర్చాడు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని దేవుని వాక్యము చెబుతా ఉన్నది కదా. కావున దేవుడు తన అనంత జ్ఞానముతో, వింటున్నారా? దేవుడు తన అనంత జ్ఞానముతో మానవ కోటి యొక్క పాపములు, మన ప్రతి పాపములు క్షమించడానికి, మనలందరినీ రక్షించడానికి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే ఆయన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషముగా నిష్కలంకముగా గొర్రె పిల్లవలే క్రీస్తు రక్తము చేత మనలకు విమోచన కలుగుతుందని ఆయన నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా పాపములు విమోచించడానికై ఆయన తన స్వరక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, నిర్దోషత్వం కలిగినటువంటి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఏ ప్రాంతం నుంచి వింటున్నా, దయచేసి ఒక్క నిమిషం నేను చెప్తున్న మాట నీవు శ్రద్ధగా వినినట్లయితే దేవుడు ఈ రోజున నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ మాటలు ఏంటంటే, ఈ రోజున ఒక ఆలోచన మనం చేయాలి. మన జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నామో, మన జీవితంలో మనం పడుతున్న కష్టము ఇతరులు మనల్ని ఒకసారి ఏం చేస్తారంటే, కష్టపడలేరా నువ్వే, పెద్ద నీది ఒక్కందే కష్టంలే అంటారు. కానీ మనం ఎంతో కష్టపడుతున్నాం ఈ లోకంలో, సంపాదించుకోవడానికో, తినడానికో, లేదంటే ఈయన ఉండడానికో, ఆస్తులకో, అంతస్తులకో, వేరే వేరే చాలా రకాలుగా ఈరోజు మానవులుగా మనం ఏం చేస్తున్నామంటే చాలా కష్టపడుతున్నాము. మన కష్టం విలువ మనకు బాగా తెలుసు కదండి. మన కష్టం విలువ మనకు బాగా తెలుసు. కానీ ఒక విషయం చెప్తున్నాను, మనం ఏదో ఒక రోజున మనం పడుతున్న ఈ కష్టానికి కృంగిపోవడం తప్పదు. ఖచ్చితంగా మనం ఈరోజు ఇంత కష్టపడుతున్నాము, కృంగిపోకుండా ఉండగలుగుతామా? ఉండలేం. ఏదో ఒక రోజున మనకేం సంభవిస్తుందంటే అనారోగ్యం మనకు సంభవిస్తుంది. ఈ రోజున చూడండి, చాలామంది పనులకి వెళ్ళేవారైనా బాగా యవ్వనం కాలంలో ఉన్నప్పుడు బాగా కష్టపడతారు, చెంగుని ఎగురుతారు, అన్ని పనులు చేస్తారు. కానీ ఒక వయసు వచ్చేసరికి వారికి ఏమొస్తాయంటే ఇంకా నొప్పులు, అనారోగ్య పరిస్థితులు కదండి. మనం చాలా గమనిస్తాం.
ఎంతో కష్టపడుతున్నారు, కానీ వారు లాస్ట్కి ఏం సాధించుకుంటున్నారంటే ఒక అనారోగ్యమును వారు సాధించుకుంటున్నారు. ఈరోజున నీ కష్టానికి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగములతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకుంటారా? ఎవరూ పట్టించుకోరు. మన తోడు పుట్టిన వారు కూడా మనతో రారు, మనకు సహాయం చేయరు, మన వైపు కూడా చూడరు. బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన వైపు కూడా చూడరు. ఈరోజు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ కొరకు కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం కష్టపడుతున్నావు, నీ గ్రామం కోసం కష్టపడుతున్నావు, కానీ నువ్వేం సాధించగలిగావు అని ఒక్కసారి ప్రశ్నించుకున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసావా? నేను పడుతున్న కష్టానికి నేను ఏం సాధించగలిగాను, ఏమి సంపాదించుకున్నాను అని నువ్వు గమనించినట్లయితే, మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే కదండి. మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఎవరు ఇక్కడ శాశ్వతమైన వారు లేరు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ శాశ్వతంగా ఉన్నవారు? ఎవరు లేరు. ఈ రోజున మనం అనేకమైన పాపములు ప్రయాసపడి మనము సాధించుకుంటున్నాం. ఏం సాధించుకుంటాం? మనము ప్రయాసపడి పాపములు, విస్తారమైన అపరాధములు, దోషములు, శాపములు, వీటిని మనము సాధిస్తున్నాం. బైబిల్ చెబుతుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అనేకమైన వాటి కొరకు, కానీ లాస్ట్కి నువ్వే కృంగిపోతున్నావు. ఈరోజు కుటుంబాల కొరకు కష్టపడేవారు ఉన్నారు, బంధువుల కోసం కష్టపడేవారు ఉన్నారు, రక్త సంబంధికుల కోసం కష్టపడేవారు ఉన్నారు. కానీ నీవు కృంగినప్పుడు నీతో ఎవరు ఉంటున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. నీవు బాధల్లో ఉన్నప్పుడు నీకెవరు తోడుగా ఉన్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. నీవు ఇరుకులో ఉన్నప్పుడు నీకెవరు తోడుగా ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు బైబిల్ చెప్తున్న మాట నీవు శ్రద్ధగా వింటే, దేవుడు చెప్తున్న శుభవార్త, నీ పాపములు నీవు ఒప్పుకొని విడిచిపెడితే క్రీస్తు రక్తము చేత నీ పాపములు ఏమవుతాయి? కడగబడతాయి. హల్లెలూయా. ఈరోజు ప్రయాసపడుతున్నాం, పాపములు సంపాదించుకుంటున్నాం, కానీ ఒకటే ఒక మాటతో, ప్రభువా నేను పాపిని, నేను పాపములు క్షమించు, నేను నా పాపములు విడిచిపెట్టుకుంటాను, ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒక మాట చెబుతావో, దేవుడు అంటాడు, నీకు నా రాజ్యంలో స్థానం ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. అదేంటంటే, దేవుడు ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు ఒక చిన్నది ఏం చేస్తూ ఉంటుంది? చనిపోయి నిద్రిస్తూ ఉంటుంది. దేవుడు వెళ్తాడు, ఏమంటాడు? లోపలికి వెళ్ళగానే ఏమంటాడంటే, నాకు స్థలం ఇవ్వుడి. ఏమంటాడు ఆయన? నాకు స్థలం ఇవ్వండి. స్థలం ఇస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు చనిపోయిన చిన్నది లేస్తుంది. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు అక్కడ దేవునికి ఏం లేదు, స్థలం లేదు. హల్లెలూయా. దేవునికి ఏం లేదు, అక్కడ స్థలం లేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనుషులకు నాకు టైం లేదు, నాకు స్థలం లేదు, నాకు రావడానికి ఇబ్బందిగా ఉంది, నాకు పనులు ఉన్నాయి, నాకు చాలా రకాలైనటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి, నేను రాలేను, నా వల్ల కాదు అంటే అక్కడ మనం గొప్ప కార్యాలు జరుగుతాయా? జరగవు. దేవుడు అన్నాడు, నాకు స్థలం ఇవ్వుడి అనగానే అక్కడున్న వారందరూ పక్కకు పోయారా లేదా? జరిగారు అట్లా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మనకు చెప్తున్నాడు, నీవు స్వర్గానికి వెళ్ళాలంటే, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకమా, రెండోది నరకమా. మహా అంటే 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాం. మనం బ్రతికినంత కాలం ఈ లోకం కోసం బ్రతికితే మనం ఏమీ సాధించలేం. చనిపోయిన తర్వాత బ్రతుకును తెలుసుకొని మనం బ్రతికితే మన బ్రతుకుకి ఒక విలువ అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు ఆయన. ఈరోజు నీ చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకుంది, అసలైన జీవితం ఉంది. దేవునితో సహవాసం, దేవుని సన్నిధిలో ఉండే అవకాశం, దేవుని సన్నిధిలను ఆరాధించేటువంటి విలువైన సహవాసం దేవుడిస్తా ఉంటున్నాడు. ఈ సత్యము విని నీవు మారితే, దేవునికి నీవు స్థలం ఇస్తే, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజున నీ సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటావని ఆశపడుతున్నాను. ఎంతో ప్రయాసపడి
ఎందుకు ఈ సత్యమైన సువార్తను ప్రకటిస్తున్నామంటే నీ హృదయంలో నీ సొంత రక్షకుని చేర్చుకో. దేవుడు ఏదో ఒక రోజున మనల్ని కరుణించాలని, దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఆ సమయము త్వరలో రాబోతా ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడే మన జీవితాలు మనం ఏం చేసుకోవాలా? మన జీవితాన్ని మనము ఒప్పుకొని మన పాపములు మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. విడిచిపెడితేనే మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చనిపోయిన చిన్నదాన్ని చూసి దేవుడు ఏమన్నాడు? ఈ చిన్నది చనిపోలేదు కానీ కేవలము నిద్రించుచున్నది. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో చనిపోయిన వారు ఎలాంటి వారు? దేవుని దృష్టిలో నిద్రపోతూ ఉండేవాళ్ళు. దేవుడు వారిని ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? లేపుతాడు. హల్లెలూయా. లేపే దేవుడు మన దేవుడు, ఆ కృపగల దేవుడు, దయగల రాజు ఈరోజు నిన్ను నన్ను రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. నీ సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చెప్పినటువంటి, ఆయన చేసినటువంటి, ఆయన మన కొరకు చేసిన సమస్తం దానికి బట్టి ఒక విలువ అనేది ఉంటుంది. ఈరోజున దేవుడు ఆ కలువరి శిలువ మీద సమాప్తము అని పలికాడు. ఏంటి సమాప్తము? ఏంటి సమాప్తం అంటే మన పాపములు ఆయన ఏం చేశాడండి? సమాప్తం చేశాడు. నా వలన నా రక్తము చిందించబడితేనే ప్రజలు దీవించబడతారు, నా వలనే ప్రజలు ఆనందంలో ఉంటారు అని ఎంతోమంది దేవుని దూషించిన, ఎంతోమంది దేవుని అపహసించిన, ఎంతోమంది దేవుని వెర్రివానగా చూసిన పిలాతు కూడా ఏమన్నాడంటే ఈయనలో ఏ దోషం లేదన్నాడా? పిలాతు ఏం దోషం లేదన్నాడు. కానీ లాస్ట్కు పిలాతు ఏం చేసినాడు? మళ్ళా సిలువేసినాడు. ఈరోజు మనం కూడా పిలాతు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారేమో ఇక్కడ. యేసు ప్రభు నా దేవుడు, నా ఇంటి దేవుడు, నా సొంత రక్షకుడు, నా దేవుడు తప్ప వేరొకలేని అంటున్నావు, బాగానే ఉంది. కానీ తీరా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన దేవుని మనం ఏం చేస్తున్నాము? పిలాతులాగా సిలువ వేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి. దేవుని విషయంలో మనము చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలా. ఆత్మీయమైనటువంటి ఆహారం మనము తీసుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్లో భోజనం వండుకుంటారా? భోజనం వండుకుంటారు కదా, వండుకున్నాక అది అలాగే పెడతారా? పోయి తింటారా ప్లేట్లో పెట్టుకొని? వండుకున్నాక మనం ఏం చేస్తాం? దాన్ని అమ్మ ఏమంటుంది? రే అన్నం వండినా ఏం చేయాలి? అప్పుడు అన్నం వండితే మనం పోయి పెట్టుకొని తినాలా. దేవుడు ఉన్నాడు, రే ఇదిగో మీకు పరలోక రాజ్యము, ఇదిగో మీకు స్వర్గరాజ్యము నేను ఏర్పాటు చేశాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? మరి సిద్ధపడాలా, వెళ్ళాలా, ఆ రాజ్యాన్ని యొక్క మహిమను మనము చూడాలా. హల్లెలూయా. లేదంటే ఇప్పుడు అన్నం మనం ఎవరు తినకపోతే అన్నం ఏమైపోతుంది నాయనా? భంగం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు మన కొరకు సమస్తాన్ని అక్కడ సిద్ధపాటు చేస్తున్నాడు. స్త్రీ తన బిడ్డను మరి కరుణించినక, అందుచూడండి ఒకసారి అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 49వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. తల్లి అయినా మరిచినను మరచును గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అనుచున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. ఇక్కడ తల్లి అయినా మరుచునేమో, మరుచును కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము చాలా రకాలుగా ఈరోజున దేవుని మనం బాధ పెడతా ఉన్నాం, ఆయనను దుఃఖ పెడతా ఉన్నాం. ఆయన ఎంతగానో మనము మన మాట తీరు ద్వారా, మన చేష్టల ద్వారా మన దేవుని మనం ఎంతగానో బాధ పెట్టుకుంటున్నాం. ఈరోజున ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లి మరచినను నేను మరువను అంటున్నాడు దేవుడు. ఈరోజున అంత ప్రేమించే దేవుడు ఎలా చెక్కుకున్నాడంటే ఆయన తన అరచేతిలో, హల్లెలూయా, అరచేతిలో ఎలా చెక్కుకున్నాడంటే తన స్వరూపము పోలి మనల్ని ఆయన చెక్కుకున్నాడు. ఈరోజున మరి దేవుడు నిన్ను ఇంత ప్రేమించి నీ కొరకు రక్తము చిందించి నీ కొరకు సమస్తమును కూడా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుకొని ఆయన రక్త బిందువు చెమటలాగా నేల మీద పడతా ఉందంటే ఆలోచన చేయాల. ఈరోజున మన ఒక చుక్క ఏదైనా వంట కోసే, ఎర్రగడ్డ కోసేటప్పుడు ఆడవాళ్ళు ఒక కత్తి కోసుకుంటే ఇంక అయిపోయి వంట కూడా చేయరు. నాకు ఏళ్ళు కోసుకుంది నాయన నేనేం చేయలేను అని అంటారు కదా. ఒక చిన్న రక్తము చుక్క గారగానే
ఈరోజు మనుషుడు భయపడిపోతాడు. మరి దేవుని శరీరము, ఆయన రక్తము ఎలాగైపోయిందంటే చెమటల వలె, చెమట బిందుల వలె నేలన పడుతూ ఉంది. మరి లూకాసు సువార్త 22:44 ప్రకారం మనం చూసినట్లయితే ఈరోజున మనం తెలుసుకోవాల్సిన మాటలు ఇవన్నీ. ఈరోజున సిలువను గురించి నశించుచున్న వారికి వెరితనంగా ఉంది. దేవుని గురించి ఈరోజు చాలామందికి వెరితనంగా ఉంది. ఈరోజున దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి సత్యమైనటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అంటాడు కదా, చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనం ఒకసారి చదువుదాం నాయన. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పిక కొనడని క్రీస్తు ప్రభువును సమరయ స్త్రీతో చెప్పెను. దేవుడిచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడు ఇంకేం కాదంట, దప్పికొనడంట. హల్లెలూయా. ఈరోజున దేవుడు ఇంత చక్కని వాక్యాలతో మన దప్పికను తీరుస్తున్నా ఇంకా చాలామందికి దప్పిక తీరడంలా. చాలామందికి ఇంకా లోక ఆశల చేత, లోక అలవాట్ల చేత, లోకంలో ఉన్న వాటి చేత ప్రయాసపడుతున్నారు దప్పిక తీర్చుకోవడానికి. వాస్తవం కదా, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది నాకు. ఈరోజు చాలామంది దప్పిక తీర్చుకోవడానికి ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నారో అండి, ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారండి. ఈ మాటలు వింటున్న నీవు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు దేవుడిచ్చే నీళ్లు త్రాగు, దేవుడిచ్చే శక్తిని పొందుకో, దేవుడిచ్చే ఆరోగ్యం పొందుకో, దేవుడిచ్చే విమోచన పొందుకో, దేవుడిచ్చే శక్తిని పొందుకో. దేవుడిచ్చిన సమస్తం మేలుతో నింపబడితే దేవుడు చాలా ఈరోజు ఆనందపడతాడండి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి. ఈరోజున నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని మాట నిర్లక్ష్యం చేసి దేవుని మాటలు హేళన చేస్తున్నావేమో, జాగ్రత్త. మనము లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాం. దేవుడు ఒకనొక రోజున వచ్చినప్పుడు ప్రతి మనుషులం కూడా దేవునికి ఏం చెప్పాలా, మనము లెక్క చెప్పాలా. లెక్క చెప్పుకోకుండా మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తే కాదు. దేవునికి తీర్పు దినమా పొద్దు మనం లెక్క చెప్పాలా. ఆయనకి లెక్క చెప్పినప్పుడు మనము ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడికి భయపడతాము? నరకానికి భయపడతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సిలువ వేసేటప్పుడు సైనికులు అపహసించారు, పనికి మాలిన ప్రజలు ఆయనను వెర్రివానిగా చూసినారు, అధికారులు వెర్రివానిగా చూసినారు. కానీ ఆ సిలువ మీద ఉండే నేరస్తుడు మాత్రం, ప్రభువా నీవే తప్పిదం చేయలేదు అన్నాడు. నీవు నీ రాజ్యాలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆలోచన చేయాలి. ఈరోజు నీవు నేను కూడా దేవుని విషయంలో చచ్చిన వారి వల్లే మనం బ్రతికితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన ఒక గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. మనలందరినీ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన మార్చాడు. మరి ఈరోజు ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీ 2 చేతులు చాచి పిలుస్తూ ఉంటే ఆయనకు నీవు స్థలం ఇవ్వలేకపోతున్నావు. ఎలా? ఆలోచన చేద్దాం. కొంతమంది చూడండి, ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటికి ఏం పెట్టుకుంటారంటే దేవుని గూడు అని పెట్టుకుంటారు కదా. ఏం పెట్టుకుంటారు? దేవుని గూడు. ఒక బెడ్రూమ్ అయినా ఏమైనా స్థలం ఉంటుందా? ఉండదు. ఒక అడుగున్నర అది మన ఇంట్లో మనం దేవునికి ఇచ్చే స్థలం. కానీ నీ ఇంట్లో దేవునికి ఇస్తున్నావు, కానీ నీ హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వు. నీ హృదయమైన ఆలయంలో దేవుని నివసింపచేయి. ఎందుకంటే ఆయన నిన్ను విమోచించి ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఈ రోజున చెప్తున్న మాట ఇదే, ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఇక మీరు మీ సొత్తు కారు, కానీ మీరు ఆయన సొత్తు. మనమందరం ఆయన సొత్తు, ఆయన బిడ్డలంగా మనం ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో చేరిన మనం, ప్రభువా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు కదా. పౌలు అంటాడు ఈ మాట, ఏమంటాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. ఈరోజున పౌలు లాంటి జీవితం, పేతురు లాంటి జీవితం ఈరోజు మనం జీవించాలండి. మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడు, మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం. ఈ రోజున మనము దేవునికి స్థలం ఇవ్వలేకపోతున్నాము, దేవునికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము, ఆయన సన్నిధికి రాలేకపోతున్నాము. మన పనుల చేతో, మన అనారోగ్య పరిస్థితుల చేతనో చాలా రకాలుగా ఈ రోజున మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము. ఆలోచన చేయాలా. ఈ రోజున అధికారులైనా, గ్రామ నాయకులైనా, ఎవరైనా, రాష్ట్ర నాయకులైనా మనం అందరి కోసం ఏం చేయాలండి?
ప్రార్థన చేయాలా, వారు దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, వారు మంచిగా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనం వారి కొరకు ప్రార్థించాలా. అందరం కలిసి గ్రామంలో ఉండే అనారోగ్యాల కొరకు ప్రార్థించాలా, దేశంలో ఉన్న అనారోగ్య సమస్యల కొరకు ప్రార్థించాలా. ప్రతి విధమైన వారి కొరకు ఈరోజు క్రైస్తవునిగా మనం ప్రార్థన చేయాలండి. మనం పట్టినట్టు ఉండకూడదు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కోసం బ్రతకాలా, దేవుని కోసం మరణాన్నైనా సరే ఎంచుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలరా, దానియేలును ఆ రాజు ఎక్కడ వేశాడు? సింహాల బోనులో వేసాడు. ఒకసారి బాగా వాస్తవం ఆలోచన చేయండి. సింహాల బోనులో దానియేలు ఏం చేశాడా? ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేనే సింహాల బోన్లో పన్నాను అనుకోండి, నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దాంట్లోకి తెలుస్తుందా? ఏమన్నా తెలియదు. కానీ దేవుడంట, చరిత్ర చెప్తుంది, దానియేలును వాటి కళ్ళకు ఒక సింహంలాగా చూపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు సింహాలు ఎడన్నా చంపుకుంటాయా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు సింహాలు చంపుకుంటాయా? స్నేహం పెట్టుకుంటాయి. ఇప్పుడు దానియేలు చుట్టూ ఈ తోక ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దానియేలు ఎలా కనపడుతున్నాడు వాటి కళ్ళ కంటే? ఒక మండుచున్నటువంటి ఒక అగ్ని వలె, ఒక సింహం వలె ఆయన కనపడుతూ ఉన్నాడు. ఈరోజున మనకున్నటువంటి శ్రమలైనా, మనకున్నటువంటి ఇబ్బందులైనా, మనకున్నటువంటి ఏదైనా సరే మనం అగ్నిలాగా వెలుగుతే, సింహములాగా మనం కనబడితే అది దేవుడు కోరుకుండేదండి. హల్లెలూయా. నీ చుట్టూన్న వారందరూ తోక ఆడేయాల్సిందే. కొద్ది రోజులు మన వైపు చూసి తోక తిప్పుతారు, కానీ ఒకానొక రోజున మాత్రం తోక ఆడియాల్సిందే. ఎందుకంటే ఆయన సింహము వలె మనల్ని చేస్తాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన విషయంలో దేవుడు ఎంతగానో శ్రమపడ్డాడు, నలగపడ్డాడు, వేదన పడ్డాడు. ఆయన మృతి పొందాడు, తిరిగి లేచాడు. ఆయన మరణానికంటే ఒక విలువ ఉంది. ఆయన తిరిగి లేచాడు. మన పాపము నిమిత్తమైన మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాడు. ఈ రోజున దేవుడు ఒక గొప్ప శబ్దం చేసి, తండ్రి నా ఆత్మని మీకు అప్పగించుచున్నాను అన్నాడే. గొప్ప కేక అని రాశాడు అక్కడ. అంటే ఎంత వేదన ఉందో యేసు ప్రభుకి. ఏమ్మా, కొట్టేటప్పుడు అరసల, తిట్టేటప్పుడు కేక బయలా, ఎంగిలి మూసేటప్పుడు కేక బయలా. ఎప్పుడైతే తీరా తన ప్రాణం ఒక నిమిషంలో పోతుందన్నానో, ఇదే రోజున శుక్రవార దినమున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుణ్ణి ఎంతగానో అవమానపరిచే దినం ఇది. శుక్రవార దినం అంటే మనకు ఒక శ్రమ దినముగా మనం దీన్ని చూడాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున క్రీస్తు అంతగా వేదన పడి ప్రయాసపడ్డాడే. నీకు బాధ లేదా? ఈరోజున పౌలు అన్నట్టుగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని నువ్వు ఎప్పుడు అనగలుగుతావు? అనలేకపోతున్నావు. ఆయన జయశీలుడుగా ఆయన తన మృత్యుంజయునిగా అయ్యాడు. మనందరి నిమిత్తమైన మనకు పాపక్షమాపణ మనకు దయచేశాడు. తండ్రి దగ్గర ఆయన తన కుడిపార్శ్వం మీద కూర్చొని మన కొరకు అక్కడ మనల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయాల. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? విమోచించి సత్క్రియలందు శక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. హల్లెలూయా. తన్ను తానే ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడంట. ఈరోజున సమస్త దుర్నీతి నుంచి, పాపము, ఇప్పుడు లోకమంతా ఏమైపోయిందంటే అండి, దుర్నీతితో ఏమైపోయింది? నిండిపోయిందండి. దుర్నీతితో నిండిపోయింది కదండి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మంచికి విలువ లేదు, కష్టపడే వారికి విలువ లేదు. ఏమ్మా, మీరు గమనించుకోండి. టీవీలలో లేదంటే గొప్ప గొప్ప వాళ్ళకు కానుకలు వద్దనే పంపిస్తారు. నా బుట్టుకోళ్ళకు చిన్న చిన్న సేవకులకు, ఎవరైనా మేము మొత్తుకుంటున్నాం, కష్టపడుతున్నాం, మాకు ఏదైనా చేయండి అంటే మాత్రం మన దిక్కు తప్పులు ఏలెత్తి చూపిస్తారు. అటు అడగకూడదు, ఇటు చేయకూడదు, మీరు అడగడం తప్పు కదండి. మనం చూస్తూ ఉంటాం. ఎంతో మనం కష్టపడి ప్రయాసపడి చిన్న చిన్న సేవకులుగా మనం ఎంత ప్రయాసపడతామో, కానీ
మనుషులు ఈరోజు జ్ఞానం లేక తెలుసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ప్రయాసపడండి. ప్రయాసపడుతున్న వారికి సపోర్టుగా నిలబడండి. ప్రయాసపడుతున్న వారి కొరకు ఒక సహకారిగా నిలబడండి. దేవుని విషయంలో మనం ఎంత సహకారిగా ఉంటే ఎంత గొప్ప స్థితికైనా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి మనము చేయాల్సింది ఒకటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన సువార్తను మనం ఏం చేయాలా? ప్రకటించాలి. అది దేవుడు మన మీద పెట్టినటువంటి భారం. ఈరోజున చూడండి, ఒకసారి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార జీత మంతటి వలన క్షేమంగా బ్రతుకుతటయే ఇది వానికి భాగ్యం. ఈరోజు నీ కష్టార్జితం ఏంది? కష్టార్జితం అంటే చాలామంది అనుకుంటారు, నేను సంపాదించే కష్టార్జితం దేవునికి బాగా ఇష్టమేమో, నేను బాగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, మేడలు, ఎద్దులు, ఎనుములు, లేదంటే నా గొర్రెలు, మేకలు, పొట్టేలు కొనుక్కుంటే దేవునికి ఇష్టమేమో కాదు. నువ్వు దేవుని కోసం కష్టార్జితము చేయాలా. హల్లెలూయా. దేవుని కోసం కష్టపడాలా. దేవుని కోసం నీవు నీ యొక్క చెమటను చిందించాలా. అది దేవుడు కోరుచున్నది, కానీ వేరేవి కాదండి. ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు, అదే భాగ్యము. దేవుని కోసం కష్టపడితే అదే దేవుడు మన మీద పెట్టినటువంటి గొప్ప కృప, అదే మనకు భాగ్యం అండి. ఈరోజున మనుషులు తెలియక కష్టపడుతున్నారు, నేను చెప్పినట్టుగా కష్టపడుతున్నారు, నలిగిపోతున్నారు, కానీ కృంగినప్పుడు మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు. ఏరా చిన్నోడానికి కాకపోతే అంత మేలు చేసి ఒక పూట అన్నం పెట్టరా నాకంటే, మాకే గతి లేదు, నీ బతుకు నువ్వు బతుకు. ఏరా పెద్దోడా నువ్వన్నా చూడరా, చిన్నోనికి ఎంత గతి లేదంట, నువ్వన్నా నాకు సాయం చేయరా అంటే, ఉన్నప్పుడంతా చిన్నోనికే పెడితే నాకేం పెట్టినావు, నాకా లేదు పో. ఎన్ని లేవండి ఇప్పుడు. ఈ రోజున మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత సితికిపోతున్నా, మన చుట్టూ ఉన్నవారు మనం కృంగినప్పుడు మనకు సహాయం చేయరు. నేను చాలాసార్లు చెప్పిన, కృంగినప్పుడు మనకు సహాయం చేయరు. సమాధి పెట్టక మాత్రం చందాలు వేసుకుంటారు. అది మనుషుల బుద్ధి. తెలుసా మీకు? సమాధి పెట్టకు, లేదంటే పూలకో, లేదంటే దారిలో ఏదన్నా పట్టుకునే దానికే దీనికి మాత్రం అందరూ నేను ఒక 100, నేను ఒక 500, నేను ఒక 1000 ఇచ్చా, ఆమెను బాగా గౌరవంగా తీసుకొని పోయి బూడిచి పెడదాం, ఆయనను బాగా గౌరవంగా తీసుకొని పోయి బూడిచి. బతుకున్నప్పుడు గౌరవం చూపిరు వీళ్ళు, బతుకున్నప్పుడు సహాయం చేద్దాం అనుకోరు, బతుకున్నప్పుడు ఏదైనా మేలు చేద్దాం అనుకోరు. ఈ రోజున లోకం అట్లుంది. కాబట్టి కష్టపడి మనం ఏం సంపాదించుకుంటున్నామంటే పాపమును మనము సంపాదించుకుంటున్నాం. ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రండి. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన ఎన్నడూ ఏమాత్రము త్రోసివేసేవాడు ఆయన కాదు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను జాలితో, ఆయన కరుణతో, ఆయన నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హక్కును చేర్చుకునే దేవుడు మనకున్నాడు. సహకారిగా, సహాయం చేసేవాడిగా ఆయన మనకున్నాడు. మరి ఈ రోజున నీ చింతలను బట్టి, నీ శ్రమలను బట్టి కృంగిపోతున్నావేమో, క్రీస్తు వైపు చూడు. ఆయన మన కొరకు సమస్తము సిద్ధపాటు చేస్తున్నాడు. సిద్ధపాటు చేసిన దాన్ని మనం పొందుకోవాలా, సాధించాలా. ఇందని చెప్పిన భోజనం రెడీగా అయితే మనం ఏం చేస్తాం? దాన్ని తిని కడుపులో పెట్టుకుంటాం కదా. అలాగే దేవుని రాజ్యం కూడా సిద్ధపడినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మనం సాధించుకొని అక్కడ ఉండాలి మనం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సాధించాల. మనిషి అన్నగా ఏదో ఒకటి మనం సాధించాల. దేవుని కోసం బ్రతకాల. గొప్ప గొప్ప జ్ఞానులు, పండితులు తలకు తిక్కపడతా ఉంది దేవుడు చేసిన కార్యాలు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడే. ఇంత శ్రేష్టమైన దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడు, ఇంత పరిశుద్ధుడు, ఏ పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి, పరమ వైద్యుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, అతి 10,000 అతి కాంక్షణ దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి రిక్తునిగా వచ్చి మన పాపల నిమిత్తం మరణించి తిరిగి లేచాడే. ఎంత శ్రమను ఓర్చుకున్నాడో, ఎంత ఇబ్బందులను ఓర్చుకున్నాడో, కేవలం ఆయన నీ కొరకు నా కొరకు మాత్రమే. ఈ రోజున ఆయన ప్రజలతో చేరు, ఆయన సంఘముతో చేరు, ఆయన సహవాసంతో చేరు. ఒక యాజకుని పెట్టుకో, ఒక పాస్టర్ను పెట్టుకోండి. దేవుని విషయంలో బలంగా నాటబడండి, దేవునిలో ఎదిగి ఫలించండి. అది దేవుడు మనకు సెలవిస్తున్న మాట. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట
అదే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనం చాలా వెనుకబాటు కలిగి ఉన్నాం. దేవుని విషయంలో మనం చాలా అంటే చాలా దూరంగా ఉండిపోతున్నాం. ఆలోచన చేయాలి. దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు చేసినటువంటి, క్రీస్తు చేసినటువంటి త్యాగాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక నుంచైనా నీ హృదయాన్ని సిలువ వైపు త్రిప్పుకో. నీ అవసరతకు క్రీస్తుకు చెప్పుకో. నీ పాపములు ఒప్పుకో. నీ మనసాక్షిని మనుషులు ఎదుట, దేవుని ఎదుట సరి చేసుకో. క్రీస్తు కేవలం నీ పాపముల కొరకే సిలువలో మరణించాడని విశ్వాసం ఉంచి క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి నువ్వు జీవించాలా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది జీవితాలలో నష్టపోయేవారు ఉన్నారు, చాలామంది కృంగిపోయేవారు ఉన్నారు, హఠాత్తుగా మరణించే వాళ్ళు ఉన్నారు. అమ్మా అయ్యా, ఒక మాట చెప్తున్నాను వినండి. మన దీపాన్ని ఉన్నప్పుడే మనము చక్కబెట్టుకుందాం. మన దీపం ఉన్నప్పుడే క్రీస్తు వైపు మనం మన హృదయాన్ని తిప్పుకుందాం. మన జీవితం బాగున్నప్పుడే క్రీస్తుకు మనల్ని సమర్పించుకుందాం. మన జీవితము క్షేమముతో ఉన్నప్పుడే మన జీవితాన్ని క్రీస్తు వైపు త్రిప్పుకుందాం. ఎనలేని స్తోత్రములని చెల్లించుకుందాం. ఎనలేనటువంటి అర్పణలకు సమర్పించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసిన మేలులు, దేవుడు చేసిన మనకు సమస్తం అన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలా మనం. దేవుడు అన్నాడు, చిన్నదాని దగ్గరికి పోయి నాకు స్థలం ఇవ్వండి. ఈరోజు దేవుడు నీ ఇంటికి వస్తాడు, నాకు స్థలమీ, గొప్ప కార్యాలు చేస్తా, నా మందిరానికి రా, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు నిరీక్షణ ఉంచు, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు రక్షణ ఉంచు, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు మారుమనసు పొందు, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు బాప్తిసం పొందు, గొప్ప కార్యాలు చేస్తా, నా యందు నిలకడగలిగి అంతము వరకు నమ్మకంగా ఉండు, గొప్ప కార్యాలు చేస్తా. హల్లెలూయా. ఈ రోజున దేవునికి స్థలం ఇస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. స్థలమీయుడి, దేవునికి స్థలమీయుడి. దేవునికి కావలసినటువంటి స్థలము మనం ఇస్తే మన జీవితాన్ని దేవుడు గొప్ప మేలుతో నింపునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా లోకం కొరకు జీవించొద్దు. పాప దేహముతో తృప్తి లేదు మనకు. ఈ దేహము పాపముతో నిండిపోయింది, తృప్తి లేదు. పాపము చేసేవాని పోయి అడగండి, వానికి ఎంత చేసినా తృప్తి ఉంటుందా? ఉండదు. ఈ పాపము దేహానికి ఏముండదంటే తృప్తి ఉండదు. కానీ నీ తృప్తిని తీర్చి నీ ఆశలను సంతృప్తి చేయగల శక్తి కేవలం యేసు ప్రభుకే ఉంది. హల్లెలూయా. క్రీస్తు ఇచ్చే ఈ జీవజలమును త్రాగు. క్రీస్తు ఇచ్చే ఈ యొక్క జీవజలను త్రాగితే ఇంకెన్నటికీ దప్పిక కొనవు. క్రీస్తు ఇచ్చే ఈ సువార్త మాటలు విన్న నీవు క్రీస్తు నమ్మకం ఉంచితే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ వర్ణమైనా సరే, యేసు ప్రభు నమ్ముకోవాలంటే మతం మార్చుకోవడం అవసరంలా. యేసు ప్రభు నమ్ముకోవాలంటే నీ కులం మార్చుకోవడం అవసరంలా. కేవలము నీ హృదయము, కేవలము నీ హృదయము, కేవలం నీ హృదయము యేసు ప్రభుకి సమర్పించుకో. హల్లెలూయా. దేవుని నమ్ముకోవాలంటే మతం మార్చుకోవడం అవసరంలే, కులం మార్చుకోవడం అవసరంలే. కేవలం నీ హృదయం మార్చుకో. ఒకసారి దేవునికి అవకాశమే. ఇప్పుడు మనం ఏదైనా ఒక బట్టల షాపుకు పోతాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? బట్టల షాప్ పోయినప్పుడు పోతానే వెంటనే ఆ సక్కదే అని తీసుకొని వచ్చేస్తామా? లేదంటే 2-3 సక్కాలు, 5-6 సక్కాలు చూసి, 5 ప్యాంట్లు, 5 చీరలు చూసి మ్యాచింగా, లేదంటే ఇది బాగుంది, అది బాగుంది, ఇది నాకు సరిపోతుంది, ఇది సరిపోదా, ఒకసారి వేసుకొని చూడొచ్చా అని లోపలికి పోయి ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని మనము వేసుకొని చూస్తాం. వాడేమంటాడు? సార్ వేసుకొని ఈయనే చూసుకోండి, అంగడి నుంచి బయటికి పోతే మళ్ళీ ఏముండదు, ఇంకా రిటర్న్ ఉండదు, ఇంకా మాకు సంబంధం లేదు. ఇంకా ఈ రోజున మనము ఎన్నో ట్రై చేసాం, ఎంతోమందిని మనం పూజించాం, ఎన్నో తీర్థయాత్రలకు పోయాం, పుణ్యక్షేత్రాలకు మనం వెళ్ళాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రా. ఒక్కసారి యేసు ప్రభుని ధరించి చూడు. నీ జీవితం ఎలా మారిపోతుందో, నీ జీవితం దేవుడు ఎంత సుఖవంతంగా, ఎంత ఆరోగ్యంతో, శక్తితో, బలముతో దేవుడు నింపుతాడో ఒకసారి ఆలోచన చేయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న సమస్త దేశ ప్రజలారా,
దేవుడు చెబుతున్నాడు. ఈ కల్లూరు నుంచి దేవుడి మీతో సెలవిస్తున్న మాట, దైవ సేవకునిగా నేను ప్రవచిస్తున్నాను, అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా. రక్షణ పొందండి చాలు, మారు మనసు పొందండి చాలు. క్రైస్తవ మతం పుచ్చుకోవడం అవసరంలా. క్రైస్తవత్వం అంటే ఇది మతం కాదు, పరలోకానికి మార్గం. దేవుడు ఎక్కడ కూడా మతం మార్చుకోనని బోధ చెప్పినాడా? ఎక్కడ చెప్పలా. దేవుడు ఎక్కడ కూడా నీ కులం మార్చుకొని చెప్పలా. దేవుడు ప్రతి ఒక్కరికి పోయి సువార్త మాటలు చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలా. మనం కూడా క్రీస్తు నిమిత్తము ఫలించాలా, అభివృద్ధి పొందాలా. ఇదే దేవుడు మనకు సెలవిస్తున్న మాట. క్రీస్తు నిమిత్తం బ్రతుకుదాం, క్రీస్తు అడుగుజాడల్లో బ్రతుకుదాం, క్రీస్తు కోసం ఫలించుదాం, క్రీస్తు కోసం ఉన్నత స్థితికి ఎదుగుదాం. నీవు దీవించబడినట్టు అనేక మందిని క్రీస్తు అడుగుజాడల్లోకి నడిపించుకుందాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామందికి ఒక సందేహం ఉంటుంది. నేను చెప్పినట్టుగా, అన్న యేసు ప్రభు నమ్ముకుంటే మేమేమైనా అన్ని సమర్పించుకోవాలన్నా, యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీసేయాలన్నా, యేసు ప్రభు నమ్ముకుంటే కాలుకి మెట్టెలు తాళ్ళబొట్లు ఇవన్నీ ఏమైనా తీసేయాలన్నా, యేసు ప్రభు నమ్ముకుంటే తెల్ల చీరలు కట్టుకోవాలన్నా, యేసు ప్రభు నమ్ముకుంటే మేమేమైనా ఇంకా అన్ని దేవునికి ఇచ్చుకోవాలంటే ఏం అవసరంలా. యేసు ప్రభుని నీ సొంత రక్షణను అంగీకరించుకొని నీ హృదయమైన ఆలయంలో దేవునికి తప్ప వేరొక దానికి చోటు ఇవ్వద్దు. ఇది చాలు దేవునికి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత అది నీ ఇష్టం. నువ్వు సమర్పించుకోవాలంటే అది నీ ఇష్టము, దేవునికి చేయాలంటే నీ ఇష్టం. అది దేవుని ప్రేరేపణం బట్టి. కానీ దేవుని వాక్యం మాత్రం ఎక్కడ కూడా అలా చెప్పదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం మనకి ఏం ప్రేరేపిస్తుందంటే, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. వెతుకుతేనే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. వెతుకుతేనే ఘనమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీవు ఎక్కడి నుంచి వింటున్నావు, ఏ ప్రాంతం నుంచి వింటున్నావో, ఈ మాటలు విన్న నీవు ఇంకెన్నటికీ దప్పిక కొనవు. హల్లెలూయా. ఎప్పటికీ దప్పిక కొనవు. ఈరోజు నుంచి మనం మన జీవితాన్ని భద్రపరుచుకుందాం. మనం మన జీవితాన్ని కాపాడుకుందాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? మన పాపములకు మనము ప్రాయశ్చిత్తపడాలా. ప్రభు సన్నిధికి చేరి పాదములు చెంతపడి, ప్రభా నేను పాపిని అని మనం ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తపడాలా, ఒప్పుకోవాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా. అది దేవుడు మనకు సెలవిస్తున్న మాట. కాబట్టి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదివినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? క్రీస్తునందున్న వారికి ఏం లేదంట? శిక్ష లేదంట. ఈరోజున మరి క్రీస్తునందున్న మనం అందరికీ శిక్ష ఉందా, శిక్ష లేదా? శిక్ష ఉందా, శిక్ష లేదా? ఇప్పుడు మనందరికీ లేదు. హల్లెలూయా. ఎందుకు? మనం ఎవరితో పాటు ఉన్నాము? క్రీస్తుతో పాటు ఉన్నాం. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడు ఏందంట? జయము. హల్లెలూయా. చెప్పండి నాతో పాటు ఒకసారి, క్రీస్తునందున్న మాకు ఎల్లప్పుడూ జయమే, జయమే. హల్లెలూయా. క్రీస్తునందున్న మనకు ఏ శిక్షా విధి లేదు, ఎల్లప్పుడూ మనకు జయమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన అతిక్రమములో, మన పాపములు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తపడి ఒప్పుకుంటామో, క్రీస్తునందు మనం ఉంటామో, మనకి ఏ శిక్షా విధియో లేదు. ఆయనను ప్రేమించి ఆయన ఎడల మనం నమ్మకం ఉంచితే, ఆయన మనకు అడ్డంగా, అంటే అడ్డుగా, తోడుగా ఆయన మనకు నిలబడతాడు. ఆయన మాటలు విని ఆయన వైపు నీవు చెవి పెట్టి ఆయన మాట నీవు ఆలకిస్తే
నీ జీవితంలో దేవుడు గొప్ప మేలులో నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచైనా మన హృదయాన్ని మనము పరిశుద్ధపరుచుకుందాం. ఈరోజు నుంచైనా మన జీవితాలను మనం ఆయుత్తపరుచుకుందాం. ఈరోజు నుంచైనా మన జీవితాన్ని మనం క్రీస్తు వైపు త్రిప్పుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. అంత్య దినాల్లో ఉన్నాం. మనకు తెలిసిన వారు, మనతో పాటు ఉన్నవారు, మన బంధువులు, నాయనలు, అమ్మలు, చిన్నమ్మలు, పెనాయనలు ఏమవుతున్నారు? ఉన్న పాటన మన కళ్ళ ముందటనే సడన్గా లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి ఇంకా ఆయుష్ దేవుడు పొడిగిస్తున్నాడు. ఎందుకంటే మనం మారాలని. హల్లెలూయా. మనము క్రీస్తు నిమిత్తము బ్రతకాలని, క్రీస్తు నిమిత్తం మనం ఫలించాలని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని ఖడ్గానికి పాత్రుడు కాకూడదు, దేవుని ప్రేమకు నువ్వు పాత్రుని కావాలి. ఈరోజు చాలామంది దేవుని ఖడ్గానికి పాత్రులు అవుతున్నారు, వధించబడుతున్నారు, నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజున దేవుని ప్రేమకు పాత్రలు అవ్వండి. దేవుని ప్రేమ కొరకు బ్రతకండి. దేవుని ప్రేమ కోసం సాధించండి. అది లోకంలో మనం చేయాల్సిన పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున తల్లిదండ్రుల మీద మనకి ఏముంటుంది? ఒక బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులకు కుమారుల కూతుర్ల మీద ఏముంటుంది? ఒక బాధ్యత ఉంటుంది. అలాగే యేసు ప్రభు కూడా మన అందరిని తన కుమార్తెలుగా పోల్చుకున్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయనకు మన మీద ఏముంది? ఒక బాధ్యత ఉంది, మనల్ని సరైన మార్గం నడిపించుకోవాలని. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుడికి ఇడిచిన దున్నపోతుల్లాగా వదిలేసినారు కొంతమంది పిల్లలను కదా. రోడ్లమ్మడి వాళ్ళ జుట్టు, వాళ్ళ కటింగ్లు, వాళ్ళ మాట వినరు. నా కొడుకు నా మాట వినలే పాస్టర్ అయ్యా, ఏం చేయమంటావు? ఏం చేస్తావు? ఏదో ఒక రోజు నిన్ను జైలుకి ఈడుస్తాడు, ఏదో ఒక రోజు నేను పోలీస్ స్టేషన్కి ఈడుస్తాడు. నీ కూతురో నీ కొడుకో నువ్వు వదిలేసినావు, వాళ్ళకు అవకాశం ఇచ్చినావు బాధ్యత లేకుండా. అప్పుడు మనము ఏం చేయగలుగుతాము? ఇంకా వారిని ఏం చేయలేం. అదే మనము చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిని ప్రేమించుకోండి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి, దేవుని కోసం బ్రతకండి అని మన పిల్లలకు నేర్పిస్తే వాడు తొలగిపోతాడా? తొలగిపోడు. అసలు తల్లిదండ్రులే తొలగిపోయి ఉన్నారు ఈ రోజున. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఏమైపోయినారు? తొలగిపోయారు. బాధ్యత లేదు పిల్లల ఎడల. తల్లిదండ్రుల ఎడల పిల్లలకు బాధ్యత లేదు, తల్లిదండ్రులు పిల్లల మీదకి బాధ్యత లేదు. చెట్టుకొకరు పుట్టుకొకరు. ఈరోజున జీవితాలు రోజు రోజుకి అతిక్రమము, రోజు రోజుకి పాపం వైపు పరిగెత్తిపోతూ ఉంది. ఈరోజు నీ పిల్లలను సరి చేసుకుందాం, మన పిల్లలను క్రీస్తు వైపు త్రిప్పుకుందాం. ఇదే దేవుడు సెలవిస్తున్న మాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున ఒకరినొకరు ప్రేమించుకుంటే మనకు బాధ్యత ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించుకుందాం, దేవుని ప్రేమను చూపించుకుందాం, క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకుందాం. అప్పుడే మన జీవితాలు దేవుడు ఫలభరితం చేస్తాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 49:15 మనం గమనిస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువైందని మనం చూసుకున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒక్కోసారి తల్లి మర్చిపోతుందా? మర్చిపోదమ్మా? మర్చిపోతుంది. ఒకరోజు నేను బండిలో పోతా ఉన్నా, చాలాసార్లు చెప్పినా మీకు. ఒకరోజు నేను బండిలో పోతా ఉంటే ఒక పిల్లోడు సడన్గా రోడ్డు దాటుకున్నాడు పరిగెత్తుకుంటా. నేను స్పీడ్గా పోతా ఉన్నా, అటుపక్క ఇటుపక్క ఆటోలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఆ గేట్లో నుంచి జమ్మని వాళ్ళకి వచ్చినాడు, సడన్గా వచ్చేసినాడు. సడన్గా నాకు భయం వచ్చి బ్రేక్ కొట్టి బండి సైడ్ ఆపి వాళ్ళని అడిగిన, ఒరే మీ అమ్మ ఎదురా నాయనా అన్న. అమ్మ లోపల అంది అన్నాడు. సరే బాయ్ ఆడింది, మీ అమ్మకాడికి పోదాం పని. అమ్మకాడికి పోతే అమ్మ లోపల ఏం చూస్తుంది అంటే సీరియల్ చూస్తుంది. ఏం చూస్తుంది? సీరియల్ చూస్తుంది. అమ్మ కొడుకును వదిలిపెట్టి, కొడుకు ఆడున్నాడు ఇప్పుడు. నేనై బ్రేక్ కొట్టినా, వేరే వాడంటే గుద్దుకొంబోయినాక వాళ్ళ ఆయన నా కొడుక అంటే వచ్చడా? రాడు. ఈ రోజున బాధ్యత లేదు స్త్రీలకు. ఒక్కోసారి కొన్ని విషయాలలో పిల్లల ఎడల దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఇప్పుడు నాకు అడ్డం పడిన నా పిల్లోని కాపాడింది ఎవరు? నేనా? ఏమన్నా బ్రేక్ వేసి ఎవరు కాపాడినా నా పిల్లోని? దేవుడు కాపాడినాడు. అదే చెప్పేది, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను. ఈరోజున దేవుని సంకల్పంలో మనం ఉండాలి, దేవుని చిత్తంలో మనం ఉండాలి, దేవుని జ్ఞానంలో మనం ఉండాలి. అప్పుడే మనం ఫలించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నుంచి దేవుని కోసం కష్టపడదాం. కష్టార్జితము ప్రభువుకి సమర్పించుకుందాం. లోకంలో దేవుని కోసం బ్రతుకుదాం. దేవుని కోసం గొప్ప కార్యాలు మనం చేద్దాం. అప్పుడే మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.